జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవించడం చాలా కష్టం. కేవలం డబ్బు సమస్యలే కాదు, మీకు ఉన్న అన్ని రకాలైన కష్టాలు తొలగిపోవడానికి గోమతి చక్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పండితులు చెబుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోమతి చక్రాలు అరుదైన సహజ సిద్ధంగా లభ్యమయ్యే సముద్రపు ఉత్పత్తి. వీటి ఆకారం శ్రీ మహావిష్ణువు చేతిలోని చక్రాన్ని పోలి ఉంటుంది. అందుకే నాగచక్రం, విష్ణు చక్రం అని పిలుస్తారు. గోమతి చక్రం నత్తగుళ్ళని పోలి ఉంటుంది. అందుకే వీటిని నత్తగుళ్ళ స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను, ముందు భాగం చదరం ఫ్లాట్గాను ఉంటుంది. గోమతి చక్రాలు 2 రంగులలో లభిస్తాయి, తెల్లనివి, ఎరుపువి. తెలుపు రంగు గోమతి చక్రాలు అన్ని రకాల పూజ కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి, ఆరోగ్య సమస్యలకు తీర్చడానికి ఉపయోగపడతాయి. ఎరుపు రంగు గోమతి చక్రాలు వశీకరణం, శత్రునాశనం, క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలకు మాత్రమే ఉపయోగించాలి. గోమతి చక్రాన్ని మంచి తిథి కలిగిన రోజు ఇంటికి తెచ్చుకుని గంగాజలం లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకుని పరిశుభ్రమైన పొడి బట్టతో తుడవాలి. ఆ తరువాత ఒక భరిణలో కుంకుమ పోసి గోమతి చక్రాన్ని ఉంచి ఓం ఐం క్లీం శ్రీం అనే మంత్రాన్ని చదివి మూత పెట్టి మీ పూజా మందిరంలో ఉంచండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మూతను తెరవకండి. ప్రతినిత్యం ఈ మంత్రాన్ని ధ్యానిస్తూ ఎరుపు రంగు పువ్వు ఆ భరిణపై పెట్టడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఒక గోమతి చక్రాన్ని తీసుకుని అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చుట్టూ 21 సార్లు క్లాక్ వైజ్ త్రిప్పి మంటలో వేయండి. ఎప్పుడైతే గోమతి చక్రం మంటలో పూర్తిగా కాలిపోతుందో సంపూర్ణ ఆరోగ్యం వారికి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలియని భయాలతో భయపడుతున్న వారు ఒక గోమతి చక్రాన్ని మంత్రం జపిస్తూ లాకెట్ లాగా మెడలో వేసుకోండి. మీ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వని వారితో సమస్యలు పడుతున్న వారు ఒక గోమతి చక్రాన్ని చేతిలోకి తీసుకుని తూర్పు వైపుకు తిరిగి వారి పేరు 108 సార్లు జపించి ఆ గోమతి చక్రాన్ని ఎవ్వరూ చూడకుండా భూమిలో పాతిపెట్టండి. వ్యాపార అభివృద్ధి కోసం పసుపు రంగు వస్త్రంలో 8 గోమతి చక్రాలను ఉంచి సింహద్వారానికి కడితే వ్యాపారంలో లాభాలు పెరిగి కోట్లు సంపాదిస్తారు. డబ్బు కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఒక మంచి తిథి రోజున 7 గోమతి చక్రాలు, 7 రూపాయలు, 7 వక్కలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు తొర్రల్లో దాన్ని ఉంచి 3 ప్రదక్షిణాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మీ ఇంటికి వచ్చి పూజ గదిలో మీ ఇష్టదైవాన్ని పూజించి దీపారాధన నైవేద్యాలు సమర్పించి ఆ రోజంతా మీరు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే మీరు పనులన్నీ ముగించుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మూటను ఇంటికి తెచ్చి మీ బీరువా లేదా లాకర్లో పెట్టండి. అలా పెట్టడం వలన మీకు ధనానికి లోటు ఉండదు. కావున మీరు కూడా అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టే గోమతి చక్రాలతో ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన మీకున్న అన్ని రకాలైన సమస్యలు తొలగిపోయి సంపన్నవంతులుగా సంతోషంగా జీవిస్తారు. మర్చిపోవద్దు,